సింహరాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. సప్తమంలో రాహు బలంగా ఉన్నారు, అష్టమ శని బలంగా ఉన్నారు, భాగ్యంలో కుజుడు బలంగా ఉన్నారు. రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంటుంది. మీరు ఈ వారం ఏ పని ప్రారంభించినప్పటికీ శుభ ఫలితాలను ఇస్తాయి. అయితే వ్యయంలో గురువు ఉన్నారు, పంచమ అష్టమాధిపతి గురువు వ్యయంలో ఉన్నారు, ఖర్చులు అధికంగా ఉంటుంది. అయితే అవి శుభ సూచకమని చెప్పచ్చు. ఖర్చులు ఎలా ఉన్నప్పటికీ రాబడి కూడా అలాగే ఉంటుంది. ఒక స్థిరచరాస్తులు కానీ లేదంటే ఆభరణాలు కానీ కొనుగోలు చేయాలి, పిల్లలకి సెటిల్మెంట్ చేయాలి అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. మనం ఎంతో కష్టపడ్డాం, పిల్లలు అంత కష్టపడకూడదు, కానీ వాళ్ళ వరకు మనం ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేసి మనం రిటైర్మెంట్ తీసుకుందాం అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే ఖాళీగా కూర్చోకుండా నాకంటూ ఏదో ఒకటి ఉండాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు మేలు చేస్తుంది. అదేవిధంగా సొంత వ్యాపారం చేస్తున్న వారికి మంచి లాభాల బాటలో ఉంటుంది. చార్టెడ్ అకౌంట్స్, రియల్ ఎస్టేట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అకౌంట్స్, ఎంబీఏ సెక్టర్స్లో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. రాజకీయ రంగ ప్రవేశం చేద్దాం, రాజకీయాల్లోకి వెళ్దాం అనుకునే వారికి కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చాలా వరకు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ లేదా వేరే మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. మీరు అనుకున్న సీట్ లభిస్తుంది. ఏది ఏమైనప్పటికీ వైద్య రంగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు కూడా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. విదేశీయానం చేయాలనే కళ నెరవేరుతుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వ్యాపారపరంగా ఉద్యోగపరంగా సానుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా సంతానం సంబంధించిన వ్యవహారాలు, సంతాన విద్యా విషయాలు, సంతాన వివాహ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి ఒక మంచి శుభవార్త వినే అవకాశం కూడా లేకపోలేదు. అదేవిధంగా కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ప్రతిదీను మన వాళ్ళే కదా అని అన్ని విషయాల్ని పంచుకోవడం ద్వారా ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. తద్వారా ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ ఇబ్బందులు కానీ లేదా గొడవలు కానీ జరిగే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయం జాగ్రత్త వహించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, దుర్గా స్తోత్రాన్ని పండించడం చెప్పదగినది. ఏదైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి. అదేవిధంగా అష్టములకా తైలంతో ఓం నమస్తేతో దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు శుక్రవారం అడగానే ఆదివారానికి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in